అందరు ఇశ్రాయేలు అందరూ బయలుదేరి దాను మొదలుకొని బయర్షెబ వరకు గిలాదు దేశం వరకును వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో కూడుకున్నారన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక్క లేవీయుడు ఆయన ఉపపత్తిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాడు. దారిలో చీకటడిపోయింది. చీకటడిపోతే బెన్యామీనీలు ఉన్న ఏరియాలోకి వచ్చాడు అతను. అక్కడ ఈదులో నుంచున్నాడు. చీకటిగా ఉంది కదా, చీకట్లో ఏమి వెళ్తామని. ఆ పక్కనే ముసలోడు ఒకడు వెళ్ళి, బాబు ఇక్కడ నువ్వు ఈదులో ఉండకూడదు, ఇక్కడ కుర్రకాలు మంచోళ్ళు కాదు, నా మాటని మా ఇంట్లోకి రా, తెల్లారాయక మళ్ళీ వెళ్ళిపోదులేని దారిలో నువ్వు వెళ్ళిపోదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే మేము పలానా చోట నుంచి వచ్చాను అన్నాడు. ఇంకా దూరం ఉంది కదా, నువ్వు వెళ్తాక టైం పడుతుంది కదా, మా ఇంట్లో ఉండు, ఈదులో ఉండకూడదు ఆడవాళ్ళతోని, నువ్వు అక్కడైతే ఎక్కడున్నా పర్లేదు, ఆడపిల్ల ఉంది కదా, వచ్చి మా ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఇతను ఇక్కడ ఈదులో ఉండటం చూశారు అప్పటికే కుర్రోళ్ళు, అప్పటికే చూసేశారు. ఇంట్లోకి తీసుకెళ్ళాడు ముసలోడు చాలా తెలివితేటలుగా. ఆ కుర్రోళ్ళు చూసి వచ్చేసారు, ఇంటికి వచ్చేసి తలుపు కొట్టేశారు. తలుపు కొట్టి, తలుపుదే ముసలాడా చంపేస్తుంది అయిపోతే, ఎవరో అమ్మాయి వచ్చింది బయట పంపండి అని గొడవ చేస్తున్నారు. వాళ్ళు గొడవ చేస్తుంటే ఇంకా ఇప్పటికీ వదిలేళ్ళ ఏరియాలో మొత్తం తలుపులే బద్దలు వేసుకొచ్చి బద్దలు కొట్టి మనల్ని చంపేసేలాగా ఉన్నారని చెప్పేసి ఈ ఆడవాడిని మొత్తమే బయటకు పంపారు. పంపితే ఇక వాళ్ళ ఇష్టం. తెల్లారాక ఈయన ముసలోడికి చెప్పాయ్యా మేము వెళ్తామయ్యా అని వచ్చి అమ్మాయి లేగని కొడుతున్నాడా. ఇంకేం లెగుతుంది, చచ్చిపోయింది. చాలాసేపు కొట్టి అమ్మాయి లేగని చూస్తే ఇంకేముంది, చచ్చిపోయింది మనిషి. ఇక భుజాన్ మీద వేసుకుని గాడిద మీద ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి 12 మొక్కలు కోసాడంట. ఎన్ని మొక్కలండి? 12 మొక్కలు కోసి ఒక్కొక్క గోత్రానికి పంపాడంట. 12 గోత్రాలు కదా. మనలో ఒక్కళ్ళు అయినటువంటి బెన్యామీనీయులు నా ఉపపత్తిని ఎడల ఇలా చేశారు, ఇది ఎంతవరకు న్యాయం, నాకు న్యాయం చేయండి అని కాయంతో రాసి 12 మొక్కలను కాయంతో పెట్టి పంపించాడు. సౌలు దగ్గరికి వెళ్ళింది అది. సౌలు చూశాడు, మనలో ఒక్కడికి ఎంత అన్యాయం జరగటం కరెక్ట్ కాదు. ఈ పని చేసిన బెన్యామీనీయులు ఎవరో వాళ్ళలో బతుకుతానికి వెళ్ళలేదు అని వీళ్ళందరూ ఏక మనసు కలిగి, ఏ మనసు అండి, 12 గోత్రాలలో ఒక మనసులోకి వచ్చేసారు. ఎవరెవరైతే ఆ స్త్రీని ఇలా చేశారో వాళ్ళ బతుకుతాకి వెళ్ళలేదు, వాళ్ళని చంపాలని చెప్పేసి మొత్తం అందరూ కలిపి వెళ్ళారు. పెద్దలందరూ వెళ్ళారు. బెన్యామీనీయుల్ని కేకేశారు, రాత్రిళ్ళకి ఇలా చేశారంట మీలో ఎవరో కుర్రోళ్ళు, ఆ కుర్రోళ్ళని అప్పచెప్పండి చాలు, మనం తగులాడుకోవద్దు, కొట్టుకోవద్దు, యుద్ధాలు చేసుకోవద్దు, ఆ ఎంతమంది ఉన్నారు అంతమందిని అప్పచెప్పండి, వాళ్ళని చంపేస్తాం, అక్కడితో క్లోజ్ చేసేద్దాం గొడవ. అంటే బెన్యామీనీయులు అందరూ కలిసి అలా అన్నారు, మీకు దమ్ముంటే రండి మేము అందరం యుద్ధానికి వస్తామన్నారు. ఎవరు తప్పు చేశారో వాళ్ళని మేము పట్టేమో, వాళ్ళని పంపించాం, మేము మీకు ఇవ్వమన్నారు. సరే ఆప్షన్ ఇచ్చినా మీరు కాదన్నారు కాబట్టి సర్లే అని చెప్పేసి యుద్ధానికి వెళ్ళారు. అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే బెన్యామీనీయులు మహా యుద్ధ వీరులు అనమాట. ఒక్కొక్కడు ఇలాగ గిరగిర తిప్పి ఒడిసెల్లో కొడితే వెంట్రుకి అక్కడ పెట్టి వెంట్రుని కొట్టమంటే కొడతారంటే వాళ్ళు అంత వీరులు అనమాట. వాళ్ళు రండి మీకు ఏమైనా కెపాసిటీ ఉంటే చూసుకుందామని దెబ్బలాటకు వస్తే వీళ్ళందరూ ఏక మనసుతో ఉన్నారు కదా. ఫస్ట్ రోజు నాళ్ళే గెలిచారు, బెన్యామీనీయులు గెలిచారు. రెండో రోజు నాళ్ళే గెలిచారు. మూడో రోజు వీళ్ళందరూ ఉపవాసం ఉండి, ప్రభువా మా వైపు న్యాయం ఉంది, వాళ్ళు తప్పు చేసి వాళ్ళకి వెళుతున్నారు, మేము ఓడిపోతున్నాం, ఏంటి ప్రభు అంటే అప్పుడు మూడో రోజు దేవుడు అన్నాడు, నాన్న ఈ రోజు అలానే నేను మీకు వాళ్ళని అప్పగిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. అప్పుడు తెలివితేటలు చెప్పాడు దేవుడు, ఎలా వెళ్ళాలో ఎలా కొట్టాలో చెప్పాడు. ఆ రకంగా వెళ్ళి మొత్తం బెన్యామీనీయుల్ని అందరినీ సంహరించేశారు. కొంతమంది పారిపోయారు. మళ్ళీ వాళ్ళ నిమిత్తం వీళ్ళే మళ్ళీ ఉపాయం చెప్పి వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసి వీళ్ళ తిప్పలు పడ్డారు. కాకపోతే న్యాయం చేయాలని అందరూ ఏక మనసులోకి వచ్చారు. ఏ మనసులోకి వచ్చారండి? ఏక మనసులోకి వచ్చారు. అలాగా ఒక సంఘమైన, ఒక కుటుంబమైన, ఒక తండ్రి మాట మీద వెళ్ళిపోతే చాలా మహిమ కలిగిన కుటుంబంగా ఉంటుంది. లేకపోతే తల్లి మాట మీద వెళ్ళిపోతే మహిమ కలిగిన కుటుంబంగా ఉంటుంది. ఇతంటే పెద్ద అన్నట్టుకుంటే అది ఆ ఇల్లు వర్ధిల్లదు అని నేను మనం చేసుకుంటూ ఉన్నాను. తర్వాత ఫిలిప్పీ 2:2 ఏక ప్రేమ, ఏక భావము, ఒక్క దాని అందే మనస్సు ఉంచి మీరు నడుచుకోండి అన్నాడు. మీరు ఏక మనస్కులగుటకు ఒకటే ప్రేమ ఉండాలి. అందరిలోనే ఏం ప్రేమ ఉండాలండి అమ్మ? అందరిలోనే ఏముండాలి?
ఒకటే ప్రేమ ఉండాలి, ఒకటే భావం ఉండాలి, ఒకటే తాత్పర్యం ఉండాలి, ఒకటే మనసు ఉండాలి. అప్పుడు మహిమ ఉంటుంది మన లోపల. అది లేకపోతే మహిమ ఉండదు అని మనం చేసుకుంటున్నాను ఏమండి. ఏక ప్రేమ. ఇప్పుడు జగన్ అనుకోవడంలో ప్రార్థన జరిగింది కదా, 2 కుటుంబాలు వస్తాయి. ఒక ఆయన వచ్చాడు, ఇంకొక ఆయన రాలేదు. ఫోన్ చేసి ఏంటండి అంటే, ఈ ఫోన్లో ఏదో చెప్పండి, నాకు అర్థం అవ్వాలా, బాగాలేదండి, ఇంక వాళ్ళకి రాలేని వచ్చి వారం వస్తానండి అన్నమాట అర్థమైంది. ఏమైందో అని నేను ప్రార్థన అయిన తర్వాత ఈ మిగిలిన ఉన్నాడు కదా, ఈయన్ని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళండి, మేము కూడా వస్తాం వెనకాలన్నాను. ఆయన వెళ్ళాడు, మాటిని వెళ్ళాడు. ఏమంటే ఎందుకు రాలేదని పలకరించాడు, మాట్లాడాడు, యోగక్షేమం అడిగాడు. ఇలాగ మేము కూడా వెళ్ళాం. ఏమంటే ఎందుకు రాలేదంటే చూపించాడు అనమాట. మెడ చుట్టూ ఇంతంత పొక్కులు వచ్చేసినాయి, వేడి పొక్కులు. ఈ చేతి నిండా పొక్కులు, ఈ చేతి నిండా పొక్కులు, ఒళ్ళంతా పొక్కులు వచ్చేసినాయి, పెద్ద పెద్ద పొక్కులు వచ్చేసినాయి, వేడి పొక్కులు అనమాట. చొక్క వేసుకుంటా గిలవుతలేదంట. వేసుకుంటే అసలు ఉండలేను అంటున్నాడు. వచ్చే వారానికి తగ్గిపోద్దులేండి, పౌడర్ అది తెచ్చాడు మా అబ్బాయి, రాసుకుంటాను, ఇంక వాళ్ళకి రాలేనండి అది నేను చెప్పాను ఫోన్లో అంటున్నాడు. చూసి పొజిషన్ చూసి ఆయన మేము కలిసి ప్రార్థన చేసి వచ్చాం. అది ప్రేమ కాదా? ఆయన ఎందుకు రాలేదో ఆయన ఏదో చెప్పాడు, మేము వచ్చేతలేదని మేము వచ్చేస్తే దాన్ని ఏమంటారు, ప్రేమ అంటారా? వెళ్ళి అసలు ఏంటో తెలుసుకుని, మేము మాత్రమే కాకుండా ఇంకా మిగిలిన సంఘస్థుని కూడా రమ్మని వెళ్ళి అక్కడ పలకరించి ఏంటో తెలుసుకుని ప్రార్థన చేసి వచ్చాం. అక్కడికి ఆయనకి ఏమనిపిస్తుంది, చాలా ప్రేమ గల పాస్టర్ గారు, సంఘం కూడా వచ్చింది అని చాలా సంతోషపడతాడు. అది మనకేంటో తెలిసింది కాబట్టి రోజు ప్రార్థన చేస్తాం. 10 రోజులు తగ్గితే 5 రోజులను దేవుడు తగ్గిస్తాడు. ఇలాగ ఒక భావం కలిగి ఉండాలి, ఒక మనసు కలిగి ఉండాలి, ఒక ప్రేమ కలిగి ఉండాలి. అలాగుంటే అక్కడ ఏముంటుందండి, మహిమ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన 1 కొరింథీ 1:10 చూడండి. 1 కొరింథీ 1:10 ఏక భావం కలిగి ఉండండి, కక్షలు గట్ట పెట్టుకోకండి. సంఘంలోనే ఒకరి మీద ఒకరికి ఏముండకూడదు, కక్షలు ఉండకూడదు. మీ ఇంటికాడ మీటింగ్ అయితే ఆవిడ రాలేదు, నిజమే, మీరు గమనించారు, అందరూ వచ్చారు కానీ పలానా ఆవిడ రాలేదు అని మనసులో పెట్టుకోకూడదు. ఒకవేళ మీరు అడిగితే అడగొచ్చు, అమ్మమ్మ ఇంటికాడ మీటింగ్ అయితే రాలేదేంటి సిస్టర్ గారా అని అడగొచ్చు. అమ్మ కొంచెం నీరసంగా రాలేదురా అని చెప్పుద్ది ఆవిడ. అక్కడితో మర్చిపోవాలి, ఇంకా వదిలేయాలి. సర్లే బాగాలేదేమోలే అని ఇంకా వదిలేయాలి. వాళ్ళ ఇంటికాడ మీటింగ్ పెట్టినప్పుడు మేము మనసులో పెట్టుకుని పలానా రోజున మా ఇంటికాడ రాలేదు కాబట్టి వాళ్ళ ఇంటికాడ నేను కూడా వెళ్ళకూడదు. ఇక అక్కడ ఏముండదు, ప్రేమ ఉండదు. అక్కడ ఏముండదు, ప్రేమ ఉండదు, ఐక్యత ఉండదు, మహిమ ఉండదు. ఒకవేళ ఆవిడ నిజంగానే బాగోపోయి రాలేదో లేకపోతే మర్చిపోయి రాలేదో మనం అక్కడతో క్షమించేయాలి దాన్ని. మనం వాళ్ళ ఇంటికాడ మీటింగ్ అయినప్పుడు వెళ్ళామనుకోండి, అక్కడ ఏముంటుంది, మహిమ ఉంటుంది. కాబట్టి కక్షలు ఉండకూడదు అని చెప్తున్నాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావం కలిగి మాట్లాడాలని, అందరూ ఒకే మాట చెప్పాలి, ఒకరికొకరు చెప్పకూడదు. ఏకభావంతో మాట్లాడాలి. మీరు అందరూ కూడా కక్షలు ఉండకూడదు. ఏక మనసు కలిగి ఉండాలి, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి, సన్నద్ధులై ఉండాలని వేడుకుంటా ఉన్నాను అని చెప్పాడు. ఇది మహిమ కలిగిన సంఘంలో ఉండవలసిన క్వాలిటీ అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏమండి, ఇది దేవుని మహిమ కలిగిన పరిచర్య. ఏం పరిచర్య అండి? ఏదో కాసేపు వాక్యం చెప్తాడు మా పాస్టర్ గారు, అది కాదు, దేవుని మహిమ కలిగిన పరిచర్య ఇది. కాబట్టి భయభక్తులతో చేయాలా. మహిమ కలిగిన సంఘం ఇది. ఏం సంఘం అండి? డేవిడ్ రాజు గారి సంఘం, సుధాకర్ గారి సంఘం కాదు, మహిమ కలిగిన సంఘం. మహిమ కలిగిన సంఘంలో భయభక్తులతో పరిచర్యలు చేయాలి. ఇది మహిమ కలిగిన సువార్త. ఏం సువార్త అనేది? మహిమ కలిగిన సువార్త. ఎలా పడితే అలా చెప్పకూడదు, శ్రద్ధాభక్తులతో చెప్పాలి. మహిమ కలిగిన సువార్త. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మహిమ కలిగిన పరిచర్యని భయభక్తులతో ప్రార్థన చేయాలి. ఒంటి మీద చొక్కా వేసుకోవాలి. చొక్కా లేకపోతే ఇంట్లో ఉంటే టవలన్నా వేసుకోవాలి. అప్పుడు ప్రార్థన చేయాలి. ఎలా పడితే అలా చేయకూడదు. వాక్యం చదువుకున్నప్పుడు ఏమండి, చొక్కా వేసుకుని వాక్యం చదవాలి. మహిమ కలిగిన వాక్యం, మహిమ కలిగిన పరిచర్య, మహిమ కలిగిన సువార్త ఆషామాషి కాదండి. కాబట్టి మనం మహిమ కలిగిన పరిచర్య చేయాలి. ఆషామాషి నామకార్థ పరిచర్య కాదు. కొన్ని సంఘాలు ఉంటాయి, నామకార్థ సంఘాలు అంటారు. ఏమంటారండి? నామకార్థ సంఘాలు అంటారు. ప్రార్థనకి వెళ్ళొచ్చు, అటు కూడా వెళ్ళొచ్చు. ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎలాగైనా బతకొచ్చు, ఎన్ని పాపాలైనా చేయొచ్చు అని మాట్లాడకుండా, ఏమనకుండా, గద్దించకుండా, బుద్ధి చెప్పకుండా, పరిశుద్ధతలోకి రావాలని చెప్పకుండా ఉండే సంఘాలు ఉంటాయి కొన్ని. వాటిని నామకార్థ సంఘాలు అంటారు. ఏమంటారండి? నామకార్థ సంఘాలు అంటారు. ఆ సంఘాల్లో దేవుని మహిమ ఉండదు. కాబట్టి మహిమ కలిగిన పరిచర్య చేయాలి, మహిమ కలిగిన సంఘంలో ఉండాలి, మహిమ కలిగిన సువార్త చేయాలి, మహిమ కలిగిన వ్యక్తులుగా మారాలి.
అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమంటే తర్వాత మాట మనం చూసినట్లయితే ప్రియులరా, తర్వాత మాట మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, గలిలయ అన్ని జనుల ప్రాంతం మహిమ కలిగిన ప్రాంతంగా మారిపోతుంది అన్నాడు. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలంలో ఆయన నఫ్తాలి దేశమును గలిలయ, యొర్దాను గలిలయ, అన్యజనుల గలిలయ ప్రదేశమును అది మహిమ గల దానిగా చేయుచున్నాడు అన్నాడు. అంతకుముందు ఆ ప్రదేశం ఏంటి? అన్యజనుల ప్రదేశం. ఆ ప్రదేశంలో ఎప్పుడైతే యేసుప్రభు అడుగెట్టాడు, ఎప్పుడైతే ఆ గలిలయ ప్రాంతం అంతా తిరిగాడో, ఆ ప్రాంతం ఏమైపోయిందంటే మహిమ కలిగిన ప్రాంతంగా మారిపోయింది. ఈరోజు కూడా ఏమండి యెరూషలేము ఆ పరిసర ప్రాంతాల్లో, గలిలయ ప్రాంతాల్లో యేసుప్రభు నడిచిన ఆ ప్రాంతాలన్నీ చూడటానికి ఈరోజు కూడా వేల మంది వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళి వాళ్ళు వెళ్తూ ఉంటారు, వచ్చి వాళ్ళు వస్తూ ఉంటారు. టూరిజం మీద కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు అక్కడ ఆ దేశం. ఎప్పుడు వెళ్ళి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఒకసారి వెళ్ళినోడు మళ్ళీ ఒకసారి వెళ్ళిన కదా అని ఆగడం, ఓసారి వెళ్ళినోడు మళ్ళీ అలా సంవత్సరం 10 సార్లు వెళ్ళినా కొత్తగానే ఉంటుందంట, 20 సార్లు వెళ్ళినా కొత్తగానే ఉంటుంది. వెళ్ళినప్పుడల్లా ఒక కొత్త విషయం తెలుస్తుంటుందంట, వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క పాయింట్ అర్థమవుతూ ఉంటుందంట. ఒకసారి అర్థం దేవుడు అలాగా అంత అద్భుతమైనటువంటి ఆయన నడయాడిన ప్రదేశంలో అంత మహిమ పెట్టాడు. అది మహిమ కలిగిన ప్రదేశంగా మార్చేశాడు దాన్ని. కాబట్టి నా లోపల నా ప్రభు ఉంటే నన్ను మహిమ కలిగిన వాడిగా మార్చేస్తాడు. మీ లోపల ప్రభు ఉంటే మిమ్మల్ని మహిమ కలిగిన వ్యక్తులుగా మార్చేస్తాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మహిమ కలిగిన ప్రదేశం అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆ పొదలో దేవుడు వచ్చాడు, అగ్నిలాగా మండిపోతుంది పొద. అక్కడికి రోజు మోసే వెళ్తాడు, గొర్రెలు మేపుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు రోజును. ఆ రోజు మాత్రం ఏంటి మంట మండుతుంది, ఆకులు మాత్రం పచ్చగా ఉన్నాయి, ఏంటి ఎంత ఏంటని చూద్దాం దగ్గరికి వెళ్తే ఆ పొదలోంచి స్వరం వినపడుతుంది, మోషే మోషే నేను దేవుణ్ణి యెహోవాని, నీవు నిలుచున్న ప్రదేశము పరిశుద్ధ ప్రదేశము, నీ చెప్పులు విడిచిపెట్టేప్పుడు ముందుకు రా అన్నాడు. రోజు ఇక్కడ తిరుగుతామండి, మరి మేము మరి చెప్పులే తీయమంటారు ఏంటండి అంటే, రోజు నేను రాలేదు నాన్న, ఇవాళ వచ్చాను ఇక్కడికి. ఈ ప్రదేశం ఏమైపోయింది? మహిమ కలిగిన ప్రదేశంగా మారిపోయింది. నేను వచ్చాను కాబట్టి ఇక నుంచి ఇక్కడ చెప్పులు వేసుకుని రాకూడదు అని చెప్తున్నాడు. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ ఆ ప్రదేశం ఎలాగైపోద్దండి? మహిమ కలిగిన ప్రదేశంగా మారిపోద్ది. కాబట్టి ఆయన నీ దగ్గర ఉన్నంతసేపు నువ్వు మహిమ కలిగిన వ్యక్తివి. ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నీ మహిమ కలిగిన వ్యక్తివి కాదు. సంసోను మహిమ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే దెలీలా దగ్గరికి ప్లేస్ మార్చాడో బండ సందుల్లో నివాసం ఉండేవాడంట సంసోను. అప్పుడు దేవుని మహిమ చేత నింపబడి ఉండేవాడు. 1000 మంది వచ్చిన లెక్కలేకుండా కొట్టేసేవాడు. ఎప్పుడైతే ప్లేస్ మార్చాడో, నివాసం మార్చాడో, దెలీలా దగ్గర ఉంటూ మొదలెట్టాడు, మహిమ పోయింది. మహిమ పోయింది, తెల్లలేదు మనవాడికి. ఏమండి ఎప్పుడు వాళ్ళు విరజిమ్ముకుందని అనుకున్నాడు. సంసోను ఫిలిస్తీన్లు వచ్చారనగానే ఎప్పుడులాగా కొట్టేద్దాం అనుకున్నాడు, పోయింది. జల్ల కత్తిరించేశారు, ఏమండి అన్నీ అయిపోయి వాళ్ళు వచ్చి పట్టుకున్నారు, కళ్ళు తీసేశారు, తీసుకెళ్ళి తిరగలేసి చోట కట్టేశారు. బలం పోయింది, మహిమ పోయింది. నీ లోపల యేసు ప్రభు లేకపోతే మహిమ ఉండదు, మహిమ కూడా వెళ్ళిపోద్ది. ఆయన ఉన్నని చెప్పే మహిమ మనకు అర్థమైతే ₹1,00,00,000. ఆయన ఉన్నని చెప్పే మహిమ కలిగిన వ్యక్తులుగా మనం ఉంటాం. ఆయనే వెళ్ళిపోతే ఇంకేం లేదు, మహిమ లేదు, ఏమీ లేదు. ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడో? ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తే ఉండలేడు. మరి ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తే ఉండలేడు. కాబట్టి పాపము చేయకుండా ఆయనను మన లోపల ఉంచుకునేటట్లుగా బతుకుతాం. ఏదైనా చూడకూడదు వస్తే కంట్రోల్ చేసుకుని దాన్ని తీసేద్దాం పక్కకి. ఏదైనా చేయకూడని పని చేయాలనిపిస్తే వెంటనే కంట్రోల్ చేసుకుని ఆ పని మానేద్దాం. ఆయనకంటే ఎక్కువగా మనకేది వద్దన్నట్టుగా బతుకుదాం. ఆయన్ని లోపల ఉండేటట్టుగా మనం ప్రవర్తిద్దాం. ఆయన మన లోపల ఉన్నంత కాలం మనం మహిమ కలిగిన వ్యక్తులంగా ఉంటాం.
మన ద్వారా అనేక అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడో, ఆయన మహిమను ఇతరులకు చూపిస్తాడు. అలాగున మహిమ కలిగిన వ్యక్తులుగా ఆయన ఎక్కడుంటే అక్కడ మహిమ కలిగిన స్థలంగా మారిపోద్ది. కాబట్టి ఆయనను కలిగిన వారుగా మనం ఉందాం. అలాగున సిద్ధపడాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అండి 6వ మాట మనం చూసినట్లయితే రోమాపత్రిక 8:17. రోమాపత్రిక 8:17 చదవండి, త్వరగా ముగించేద్దాం. రోమాపత్రిక 8:17. మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అన్నాడు. కాబట్టి ఆయనతో మనం మహిమ కలిగిన వారుగా ఉండాలని ఆశపడితే ఆయన కూడా శ్రమలో పడి అప్పుడు మహిమను పొందాడు. మనం కూడా ఆయనతో పాటు ఏం పొందాలంటే శ్రమలు పొందితే మహిమ కలిగిన వాళ్ళంగా మార్చబడతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మన మహిమకు కారణం శ్రమలే అని గుర్తించండి. మన మహిమకు కారణం ఏంటండి? శ్రమలే అని గుర్తించండి. ఏదైనా కష్టం వస్తే నాకే వచ్చిందని బాధపడకండి, ఈ శ్రమ వలన నాకు ఏమొస్తుంది? మహిమ వస్తుందని సంతోషపడమని చెప్పాడు. అలాంటి భక్తి చేద్దాం. శ్రమల్లో దేవుని మహిమను వెతుక్కుందాం. ఏం చేద్దాం? శ్రమల్లో దేవుని మహిమను వెతుక్కుందాం. 1 పేతురు 5:10 మనం చూస్తే 1 పేతురు 5:10 మన క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును అన్నాడు. ఎంతకాలం అంట శ్రమ? ఎంతకాలం అంట శ్రమ? కొంచెం కాలం, జీవితకాలం కాదు, కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మహిమ కలిగిన వారుగా ఆయన చేస్తాడు. కాబట్టి కొంచెం శ్రమలోనే ఏదో బండమే మన మీద పడిపోయింది అన్నట్టుగా ఫీల్ అయిపోకుండా కొంచెం శ్రమ ఆనందంగా స్వీకరిద్దాం, సంతోషంగా స్వీకరిద్దాం. సంతోషంగా శ్రమలను స్వీకరిస్తూ మహిమకు కారణమని మైండ్లో పెట్టుకుని ముందుకెళ్దాం, మహిమను సంపాదించుకుందాం. అట్టి కృపను దేవుడు మనకి అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. ఆఖరి పాయింట్ ఇర్మీయా గ్రంథం 17:12. ఇర్మీయా గ్రంథం 17:12 పరిశుద్ధ ఆలయము మహిమ కలిగిన సంఘం అన్నాడు. ఏంటండి? ఉన్నత స్థలమందు మహిమగల సింహాసనాసీనుడై ఉన్నాడు నా పరిశుద్ధ ఆలయ స్థానము అన్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయంలో యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అని కీర్తనకారుడు రాశాడు. యెహోవా ఎక్కడున్నాడంటే ఆయన పరిశుద్ధ ఆలయంలో సింహాసనాసీనుడై ఉన్నాడంట. ఆయన విధవరాళ్ళకు న్యాయం తీర్చడానికి ఉన్నాడంట. ఆయన తల్లిదండ్రులు లేని పిల్లలకు న్యాయం తీర్చడానికి ఉన్నాడంట. ఆయన మందిరంలో ఉన్నాడు అని చెప్పాడు. స్వస్థపరచడానికి ఉన్నాడు, ఆదరించడానికి ఉన్నాడు, బలపరచడానికి ఉన్నాడు, ధైర్యపరచడానికి ఉన్నాడు, రక్షించడానికి ఉన్నాడు. ఆయన మందిరంలో సింహాసనం వేసుకుని కూర్చొని ఉన్నాడు. అది మహిమ కలిగిన సంఘం అన్నాడు. కాబట్టి సంఘం ఏమి సంఘం అండి? సంఘము మహిమ కలిగిన సంఘం. పరిచర్య మహిమ కలిగిన పరిచర్య, సువార్త మహిమ కలిగిన సువార్త. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మహిమ కలిగిన వ్యక్తులంగా మనం జీవించాలి. ఆ మహిమను ఇతరులకు చూపించాలి. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరుచును గాక. ఆమేన్. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాల స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మహిమ కలిగిన వ్యక్తులంగా